अस्सलामुअलैकुम नाज़रीन, एसएमएच न्यूज़ में आप सभी का खैर मकदम है। हुकूमत तेलंगाना के आयुष डिपार्टमेंट के महकमा ने जनूबी हिंद के मशहूर और मारूफ हकीम डॉक्टर अताउल्ला की क्लिनिक वाक़ जलपल्ली पर छापा मारते हुए गैर कानूनी तौर पर अदवात फरोख्त करने का इल्जाम आयद करते हुए क्लिनिक सीज कर लिया और अदवात जब्त कर ली। तफसीलात के मुताबिक आज 22 फरवरी बरोज़ हफ्ता महकमा आयुष ने डॉक्टर अताउल्ला आयुर्वेदिक एंड यूनानी प्राइवेट लिमिटेड के खिलाफ ड्रग्स एंड कॉस्मेटिक एक्ट 1940 और ड्रग्स एंड मैजिक रेमेडीज एक्ट 1954 के तहत मैन्युफैक्चरिंग और रिटेल लाइसेंस के बगैर क्लिनिक चलाने पर कार्रवाई अंजाम दी। 12 फरवरी को महकमा आयुष को शिकायत मौसूल होने पर वो फौरी हरकत में आते हुए ड्रग्स इंस्पेक्टर ने तफसीली मायना किया। मायने के दौरान मिस ब्रांडेड बगैर लेबल वाली और बगैर लाइसेंस वाली अदवात क्लिनिक में पाई गई, जिसे तज्जिया या जांच के लिए जब्त कर लिया गया था। हुक्काम ने बताया कि मजीद तफ्तीश के दौरान ये पता चला कि ये इदारा बगैर किसी दुरुस्त मेडिकल डिग्री या रेगुलरिटी अप्रूवल के आयुर्वेदिक और यूनानी इलाज के फरोख्त और मक्श में मसरूफ था। इन कानूनी खिलाफ वर्जियों पर गौर करते हुए महकमा आयुष ने डॉक्टर अताउल्ला आयुर्वेदिक एंड यूनानी प्राइवेट लिमिटेड के पूरे अहाते को कानूनी दफात के मुताबिक सीज कर दिया और डॉक्टर अताउल्ला को शो कॉज नोटिस जारी करते हुए 15 दिन के अंदर तहरीरी वजाहत फराहम करने की हिदायत दी। हिदायत पर अमल न करने की सूरत में डॉक्टर अताउल्ला के खिलाफ कानूनी कार्रवाई की जाएगी। महकमा आयुष तेलंगाना में आयुर्वेदिक और यूनानी अदवात की हिफाजत और अफादगी को यकीनी बनाने के लिए पाबंद अहद है। महकमा आयुष ने शहरियों से अपील की कि वो किसी भी गैर कानूनी या गैर महफूज तिबी तरीकों की इत्तला हुकूमत तेलंगाना के महकमा आयुष वाक़ सिकंदराबाद को दे। ये कार्रवाई आयुष डिपार्टमेंट के ड्रग्स इंस्पेक्टर आयुर्वेदा डॉक्टर के पृथ्वीराज, ड्रग्स इंस्पेक्टर यूनानी डॉक्टर बी अनुदीप, जूनियर असिस्टेंट सुकेश रत्ना और उनकी टीम ने अंजाम दी। आइए देखते हैं ये खुसूसी रिपोर्ट में चंद झलकियाँ। इसी तरह की अहम खबरों के लिए एसएमएच न्यूज़ को यूट्यूब पर सब्सक्राइब करें, फेसबुक पर लाइक करें, इंस्टाग्राम और ट्विटर पर फॉलो करें। ఇంకా అంటే ఫీడ్ చేస్తున్నారు అన్నీ అయిపోయింది. సార్ మేము తెలంగాణ గవర్నమెంట్ నుంచి వచ్చాము. తెలంగాణ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్. నేను ఆయుర్వేదిక్ డ్రగ్ ఇన్స్పెక్టర్ డాక్టర్ పృథ్వీరాజ్, డాక్టర్ అనుదీప్ యునానీ డ్రగ్ ఇన్స్పెక్టర్. మేము పై అధికారుల ఆదేశం మేరకు ఇన్స్పెక్ట్ చేయడానికి వచ్చాము. మేము 12వ తారీఖు వచ్చినాము. 12వ తారీఖు రోజు వస్తే ఇక్కడ వీళ్ళ దగ్గర ఏ లైసెన్స్ లేదు, లేబుల్ లేదు, ఎంఆర్పి లేదు, డ్రగ్కి మన ఎక్స్పైరీ డేట్ లేదు, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ లేదు, ఏది లేకుండా ఉత్తగా ఫ్రీగా అమ్మేస్తున్నారు. ఒక్కొక్క పేషెంట్ దగ్గర 2000, 3000 ఇట్లా డబ్బులు తీసుకొని అమ్మేస్తున్నారు. అయితే వీళ్ళు అట్లా ఎంతమందికి పర్ డేకు దాదాపుగా 200, 250 మంది దాకా వస్తున్నారు. వీళ్ళు అంటే కామన్ పబ్లిక్ని చాలా మోసం చేస్తున్నారు. అందుకోసం మాకు పైనుండి ఆర్డర్స్ వచ్చినాయి. దాని ప్రకారం ఈ సీజ్ చేయడానికి వచ్చాము. ఇది ఇంకొకటి, మాకి ఏ డిసీజ్కి కూడా ఇది కంప్లీట్గా 100% తగ్గుతుందని చెప్పొద్దు. ఇది దీనికి పనిచేస్తుందని చెప్పాలి, కానీ ఏ రీసెర్చ్ లేదు దీనికి. మేము అన్ని డ్రగ్స్ 12వ తారీఖు రోజే కలెక్ట్ చేసుకొని మా డీటెయిల్ పంపించాం డ్రగ్ టెస్టింగ్ ల్యాబొరేటరీ తెలంగాణ స్టేట్కి. గవర్నమెంట్ ల్యాబ్ టెస్టింగ్ ఉంటుంది, దానికి పంపించాము. దీనికి ఏది లేదు కాబట్టి ఆ డాక్టర్ కూడా
ఏ డిగ్రీ లేదు. మేము అడిగాము, మీకు డిగ్రీ లేదు కదా ఎట్లా పేషెంట్ చూస్తున్నారంటే మాకు పూర్వీకుల నుంచి వచ్చిందని చెప్తున్నారు. అట్లా కాదు, మీరు ఏదైనా డిగ్రీ చదవాలి, చదివి చేసుకోవాలి, ఇవన్నీ ఏదన్నా ఉంటే మీకు అని చెప్పేసి ఆ రోజు నోటీస్ ఇచ్చాం 12వ తారీఖు రోజు. ఇంతవరకు మాకు వాళ్ళు రెస్పాండ్ కాలేదు. అందుకోసం ఈరోజు సీజ్ చేయడానికి వచ్చాం. అట్లాగే మాకు పైనుంటి ఆర్డర్స్ ప్రకారం మా డైరెక్టర్ మేడం చిట్టెల లక్ష్మీదేవి గారు ప్లస్ మా అడిషనల్ డైరెక్టర్స్ ఆయుర్వేద, అడిషనల్ డైరెక్టర్ యునాని వీళ్ళ ఆదేశాల మేరకు వచ్చి సీజ్ చేయడం జరుగుతుంది. అన్ని డ్రగ్స్, ఏ డ్రగ్స్కి పర్మిషన్ లేదు ఇక్కడ ఉన్న అన్ని. ఏ డ్రగ్స్కి, యునానికి, ఆయుర్వేదిక్ ఏ డ్రగ్కి పర్మిషన్ లేదు. ఇవి మనం ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి లైసెన్స్ తీసుకోవాలి మన తెలంగాణ గవర్నమెంట్ నుంచి. జిఎంపీ సర్టిఫికేట్ మనకు లైసెన్స్ తీసుకోవాలి. ఏది కూడా వీళ్ళ దగ్గర లైసెన్స్ లేవు. వీళ్ళకి హార్ట్ ప్రాబ్లం ఉంటే మేము క్యూర్ చేస్తామంటున్నారు, లంగ్స్ ప్రాబ్లం ఉంటే క్యూర్ చేస్తామంటారు, కిడ్నీ ప్రాబ్లం ఉంటే మేము క్యూర్ చేస్తామంటున్నారు, మొత్తం కంప్లీట్ తగ్గిస్తామంటున్నారు, క్యాన్సర్కి తగ్గిస్తామన్నట్టు. దేనికి కూడా వీళ్ళు 100% ట్రీట్మెంట్ ఇస్తారని చెప్పొద్దు. ఇది 2.5 years నుంచి వీళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారట. మాకు చాలా మంది కంప్లైంట్ వచ్చిన దాని ప్రకారం మేము వచ్చేసి దీన్ని యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. నార్మల్లీ చాలా మంది దానికి బిలీవ్ చేస్తారు. వాళ్ళు వచ్చి ఇక్కడ మెడిసిన్ తీసుకుంటూ ఉంటారు. అయితే ఎవరైనా కంప్లైంట్ ఇవ్వాలంటే మీ ఆఫీస్ ఎక్కడ ఉంటుంది, మీ ఎట్లా కాంటాక్ట్ కావాలని? మా ఆఫీస్ సికింద్రాబాద్లో ఉంటుందండి. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ డైరెక్టరేట్ మన రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్కి ఆపోజిట్లో ఉంటుంది. అక్కడ మీరు కంప్లైంట్ చేయొచ్చు ఎలాంటి దానికైనా. ఈ కామన్ పబ్లిక్ ఇప్పటి నుండి ఏ డ్రగ్ ఏది లైసెన్స్ లేకున్నా మేము రెగ్యులర్గా ఇన్స్పెక్షన్ చేసి వాళ్ళకి సీజ్ చేయడం జరుగుతుంది. కామన్ పబ్లిక్ ఎవరైనా కానీ మోసపోవద్దు ఇలాంటి వాళ్ళ వల్ల.